ఇరాను దేశద్రోహి ఎవరో కనిపెట్టేసిందట. తాజాగా అంటే ఈ కొమైనీ అనుపానులు కొమైనీ అక్కడికి వస్తాడన్న సమాచారం, కొమైనీతో పాటుగా ఎవరెవరు ఉంటారు, టోటల్గా 40 మంది అక్కడ ఉంటారు అన్నటువంటిది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు అమెరికా దాడికి తెర వెనకాల సహకరించినటువంటి వ్యక్తి ఇస్మాయిల్ ఖానీ అట. ఇతను హెడ్ ఆఫ్ ఇరాన్ స్క్వాడ్స్ ఫోర్స్ అట. ఇతన్ని ఇప్పుడు IRGC ఉరి తీసిందో లేదో కాల్చి చెప్పిందో, ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దర్యాప్తులో తేలింది ఇస్మాయిల్ ఖానీనే ఈ మొత్తంగా ప్లానింగ్కి శత్రు దేశాలకు సహకరించాడని తేలిందట. అతను ఈ అసాసినేషన్ అటెంప్ట్స్ ఇప్పటిదాకా జరిగినటువంటిది కొమైనీ మీద, అట్లాగే అంతకుముందు హమాస్ చీఫ్ మీద, అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ మీద జరిగిన వాటన్నిటికీ ఇతనే కారణం అని చెప్పి వీళ్ళ దర్యాప్తులో తేలిందట. ఈవెన్ కొమైనీ US ఇజ్రాయెల్ బాంబింగ్ గురించి ఇతనికి ముందు తెలిసి ఇతను కరెక్ట్గా ఆ టైంకి అవతలకి వెళ్ళిపోయాడు. అంటే కొమైనీ ఎక్కడున్నాడో లొకేషన్ని వాళ్ళకి షేర్ చేసేసి వాళ్ళు మిస్సైల్ దాడి చేసేలోపు అక్కడి నుంచి ఇతను అవతలకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ రోజున మీటింగ్ జరుగుతుండగా మొట్టమొదట బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు సేవ్ అయ్యాడో ఎవరు సేఫ్ అయ్యారో వాళ్ళే అని ఆ రోజున అనుకున్నాం. ఇతనట అలా బయటికి వెళ్ళింది. వాస్తవంగా మీటింగ్కి అటెండ్ అయ్యి ఏదో అనారోగ్యం సాకు చెప్పి అవతలకి వెళ్ళాడట. ఇప్పుడు ఆ తర్వాత జరిగింది కాబట్టి ఇతను మొసాద్ ఏజెంట్ అని చెప్పి గుర్తించి ఇతన్ని చంపేశాం అని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటిస్తోంది.